వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి చూసారు కదా తమ్మెల్లో చేప జాన ఉంటుంది కదా, ఆ ఫ్రై. నిజంగా మనం ఈ ప్రొసీజర్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అలాగే మనం కొంతమంది చేపలు తినరు కదా, ముళ్ళుంటాయని. వాళ్ళు ఇట్లా ట్రై చేస్తే చేపల్లో ఉన్న బెనిఫిట్స్ కూడా వీటిల్లో ఉంటాయండి, చేప జనలో. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి, మీరే అంటారు టేస్ట్ అయితే చాలా బాగుందని. ముందుగా చేప జనలో కొంచెం సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్గా ఉందంటే కొన్ని చేపలకి బ్లాక్గా కూడా ఉంటుందండి జన. కొంచెం కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని, మనం ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వవసరం లేదండి, నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది. అప్పుడు ఈ జన అనేది డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. మనం ఆయిల్ అయితే ఎటువంటి మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ వేయలేదు. అలాగే ఇవంతా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. ఆన్లో పెడితే అది ఫ్రై అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై అయ్యాక తిప్పుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా, ఇంకో సైడ్ ఫ్రై అయ్యాలి అలాగా. అలాగే సిమ్లోనే ఉంచండి. మనకైతే చేంజ్ అవుతుంది చూసారు కదా, మనం ఫస్ట్ వేసినప్పుడు బ్లాక్గా ఉంది. కొంచెం కొంచెంగా జనం కలర్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ వస్తుంది మనకి. పచ్చిగా ఉన్నది తిప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇక్కడ మ్యాక్సిమం అయితే జన ఫ్రై అయింది. ఇంకా పచ్చిదనం ఉంటే మనకి ఎక్కడన్నా అవన్నీ తిప్పుకోండి. మళ్ళీ పైకి వచ్చి పైన కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. కింద ఫ్రైని పైకి తిప్పుతూ ఉంటే ఈవెన్గా అన్నీ ఒకలాగా ఫ్రై అవుతాయి. కొద్దిసేపు దీని మీద ప్లేట్ పెట్టుకొని మనం అయితే ఇప్పుడు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుందామండి. మనకు ఆ పచ్చిదనం ఉంటే ఇక ఎల్లో కలర్ ఉంది కదా అట్లా కనబడుతుంది. సారీ, పచ్చిదనం కాదు, ఫ్రై అయింది కింద అది. అలా బాగా ఫ్రై అయిందన్నమాట, గోల్డ్ కలర్లో. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్న పీసులు నేను చిన్నగా చేస్తున్నా. ఫస్ట్లోనే చిన్నగా చేయొచ్చు కదా అనుకోవచ్చు. మనం ఫస్ట్లోనే చిన్నగా చేస్తే ఏంటంటే కలిపేటప్పటికల్లా అవి బాగా పొడి పొడిగా అయిపోతాయండి. మనకి పీసులాగా రావాలంటే ఇట్లానే మనం ఫ్రై చేసుకోవాలి. బాగా పెద్దగా ఉన్న పీసులు అయితే మనం స్పూన్తోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్లేట్ ఉంచుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాము లో ఫ్లేమ్లోనే. ప్లేట్ తీసి చూసుకుందాము ఒకసారి. కలుపుకొని చూసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం మనం సిమ్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకొని అట్లా చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నా నేను. మనకి కొద్దిగా అయితే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఎటువంటి చేపలకు వచ్చే స్మెల్ ఉంటుంది కదా, అదేమి ఉండదు జనకి. అల్లం వెల్లిపాయ కూడా మనకి తక్కువే పడుతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. అల్లం వెల్లిపాయ వేసాక మొత్తం కలుపుకుందాము. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా కొంచెం. కొత్తిమీర యాడ్ చేశాక కలుపుకుందాం కొంచెం. కొద్దిసేపు దీని మీద ప్లేట్ ఉంచి మనం లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందాము. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. పచ్చిమిర్చి యాడ్ చేశాక ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం పసుపు, వేసాక కూడా కొంచెం కలుపుకుందామండి.
అలాగే కొంచెం ఉప్పు ఎయండి. మనకి సాలపోతే తర్వాత ఏసుకోవచ్చు. ముందే మనం ఉప్పు ఎక్కువేసేస్తే ఉప్పు కసం అయితది గదా! నేనిక్కడ సాల్ట్ యాడ్ చేశాను. మనకి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఫ్రై కాబట్టి మనకి ఉప్పు ఉప్పు కల్లేస్తే కరవదు అది మొత్తం కలవదు గదా! అందుకని సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిందండి. అల్లం వెల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర ఏసాం గదా! ఒకసారి తీసి కలుపుకుందాం. మాక్సిమం అయితే నేనిప్పుడు కొంచెం కారం ఏసాను. అది మిస్ అయింది. తర్వాత సాలపోతే కలుపుకున్నాక మళ్ళా కారం యాడ్ జేసుకోండి. నాన్ వెజ్ కర్రీ గదా! కొంచెం మనకి కారం అయితే ఎక్కువగానే పడతది. ఈ విధంగా చేసుకుంటే జన ఫ్రై అయితే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి చేసి ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బావుందని. మనకి పొడి పొడిలాగే కంటే ఇట్లా పీస్‌లాగా ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటది. పీసులు మంచిగా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి పీసులు గూడా మంచిగా ఫ్రై అవుతాయండి. అలాగే మీరు చూస్తే అడుగునైతే పొడి పొడలాడుతున్నది ఉంటది. మనం ఫస్ట్‌లోనే పొడి పొడిగా చేసుకుంటే ఆహ్, నాకైతే అట్లా నచ్చదు. నాకు ఇట్లా చేస్తేనే బావుంటది. చూడ్డానికి చికెన్ కర్రీలా ఉంది గదా! కాదు. జన ఫ్రై ఇది. ఒకసారి మనం మూత పెట్టి కారం వేసాం గదా! లో ఫ్లేమ్‌లో మగ్గించుకుందాము. అలాగే మూత తీసి కలుపుకుందాము ఇప్పుడు. ఒకసారి అంతా కలుపుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను. పీసులయితే మంచిగా ఫ్రై అయినాయి. పెద్ద పెద్దగా ఉన్నా సరే మీరు చూడొచ్చు. పెద్ద పీసులు కూడా మంచిగా గోల్డ్ కలర్‌లో ఫ్రై అయినాయి. మీకు చూపిస్తున్నానిక్కడ. గోల్డ్ కలర్‌లో ఫ్రై అయిపోయినాయిమాట మనకి. చూడండి. అలాగా మొత్తం కలుపుకుందాము. కలుపుకున్నాక మనకైతే స్ట్రక్చర్ ఇలా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే తక్కువ స్పైసెస్ ఉండే మసాలా. ధనియాలు, లవంగాయలు ఇట్లా మసాలా అన్నీ ఉంటది. తక్కువ స్పైసెస్ మాట. అదైతే ముందు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందామండి. మన కర్రీకి టేస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా మనం అది కుక్ అయ్యే టైము హై ఫ్లేమ్‌లో పెట్టి ఎక్కువ చేస్తే కొన్ని కర్రీస్ బాగోవు. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ చేసుకోవాలి. అలాగే మసాలాలు గాని అవన్నీ మనం హోమ్‌మేడే గాబట్టి టేస్ట్ మనకు తెలిసిపోతది. ఎందుకంటే చాలా బావుంటది హోమ్‌మేడ్ మసాలాలు వేస్తే. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అంటే స్పైసెస్ ఎక్కువున్నది. అది సరిపడా యాడ్ జేసుకోండి. మీ ఇష్టం అది. మనం గరం మసాలా యాడ్ చేశాక కలుపుకుందాం మంచిగా. మొత్తం పట్టేటట్లు కర్రీకి. ఈ మసాలాల్లోనే మనకి మంచి ఫ్లేవరొస్తది. అలాగే మరింత ఫ్లేవర్ కోసం ఇక్కడ కొత్తిమీరైతే యాడ్ జేస్తున్నాను. ఫస్ట్‌లో యాడ్ జేశాను. ఇప్పుడు లాస్ట్‌లో గూడా యాడ్ జేశాను. కర్రీ అయితే ఈ విధంగా చేయండి. కొత్తిమీరేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. మీరు ఇట్లా మీరైతే ప్రిపేర్ చేస్తే తినని వాళ్ళు గూడా మంచిగా తింటారు జన ఫ్రై. అలాగే మా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన కర్రీ అయితే అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. గరం మసాలా ఏసాక కొద్దిసేపు కుక్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కలిపి చూపిస్తున్నా మీకు. మీరు చాలామంది చూస్తున్నారు గానీ
సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.